మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రకటన గ్రంథాన్ని ప్రతి సోమవారము మనము ఈ విధంగా ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథము అని మనకందరికి తెలుసు. చాలాసార్లు మనము చాలా మంది తక్కువగా చదివినటువంటి అనుభవం ఉంటుంది. చదివినటువంటి వారికి కూడా ఎన్నో డౌట్స్, అర్థం కానటువంటి విషయాలు ఉంటాయి. అది ప్రతి ఒక్కరి అనుభవము. దేవుడు మనకు ఈ బైబిల్ స్టడీని దేవుడే మనకు అనుగ్రహించాడు. ఈ బైబిల్ స్టడీ ముగించే లోపు మనకు ప్రకటన గ్రంథం మీద ఒక గ్రహింపు మనకు వస్తుంది. నాకు అది వచ్చింది. ఇంకా ప్రభు దాని యొక్క సంపూర్ణ అర్థమును ప్రభు మనకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. అట్టి ఆశతో మనం దీన్ని స్టడీ చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. మనము ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసే పద్ధతిని దాన్ని ఎంచుకున్నాం. అదేమిటంటే అంశాల వారీగా మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, ఒక్కొక్క మాట చాలా బరువైన, లోతైన మాట. కాబట్టి ఆ లోతైనటువంటి మాటలను బైబిల్ యొక్క మొత్తము వెలుగులో ఆ మాటలను మనం చూసి వాటి యొక్క అర్థాలను మనము నేర్చుకొని ఆ విధంగా ఒక అంశం తర్వాత ఇంకొక అంశం, ఇంకొక అంశం తర్వాత ఇంకొక అంశం, అట్లా ముఖ్యమైనటువంటి అంశాలను మనము ధ్యానం చేసిన తర్వాతంగా చివరిలో ఇవన్నీ మనము ధ్యానం చేసిన తర్వాత చివరిలో మరలా మొదటి అధ్యాయము, మొదటి వచనము, రెండవ వచనము, మూడవ వచనము, ఆ విధంగా మనము స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎంచుకున్నటువంటి గంభీరమైనటువంటి అంశం ఏమిటాయి అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు గురించి మనకు బాగా తెలుసు కదా. అంటే మనకు తెలిసినటువంటి యేసుక్రీస్తు కొన్ని గ్రంథాలలో నుంచియే మనకు తెలుసు. ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు ఎవరు అన్నటువంటిది చాలా తక్కువగా తెలుసు. మరియు యేసుక్రీస్తును గూర్చినటువంటి విషయాలు గుర్తులలో, అలంకారాలలో, ఉపమానాలలో దాగి ఉన్నాయి. అది మన సమస్య. ఇప్పుడు నేరుగా మనకు సువార్తలలో యేసుక్రీస్తు ఇక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం బోధించాడు, ఇవన్నీ నేరుగా మనకు కనపడతాయి. కానీ ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తుని గూర్చినటువంటి విషయాలు సింబల్స్, సైన్స్, మెటఫర్స్, పారబుల్స్, వీటిలో దాగి ఉన్నాయన్నమాట ఆయన గూర్చినటువంటి విషయాలు. వాటిని మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా ఇతర పుస్తకాలలో ఉన్నటువంటి క్రీస్తుకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనము తీసుకొని వాటి అర్థాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎంచుకున్నటువంటి అంశము యేసుక్రీస్తు అన్నటువంటి అంశము చాలా అది దేవునికి అనుకూలమైనటువంటి అంశము, దేవుడు సంతోషించినటువంటి అంశము. సరే, ఈ యేసుక్రీస్తుని కూడా ఎట్లా మనం ధ్యానం చేస్తున్నామంటే యేసుక్రీస్తుని మధ్యలో పెట్టి యేసుక్రీస్తుకి ఆయన రూపము ఎట్లా ఉంది, మొదటి రూపము. రెండోది యేసుక్రీస్తుకి తీర్పుకు ఉన్న సంబంధం ఏమిటి, అంత్యకాల తీర్పునకున్న సంబంధం. మూడవది యేసుక్రీస్తుకి సంఘమునకున్న సంబంధం ఏమిటి. నాలుగవది యేసుక్రీస్తుకి ప్రవచనాల నెరవేర్పుకు ఉన్న సంబంధం ఏమిటి. ఐదవది యేసుక్రీస్తుకి అపవాదికి ఉన్న సంబంధం ఏమిటి.
యేసుక్రీస్తుకి భూమి మీద కుమ్మరింపబోవు 7 ముద్రలకు, 7 బూరలకు, 7 పాత్రలకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ విధంగా మనం యేసుక్రీస్తుని అన్ని కోణాలలో స్టడీ చేయడానికి మనము పూనుకున్నాము. ప్రస్తుతం మనం ఒకదాన్నే ప్రారంభించాము. అదేమిటయ్యా అంటే, యేసుక్రీస్తు రూపం ఎట్లా ఉంది? ఆయన రూపములో మనము ప్రకటన 1వ అధ్యాయంలో మనం చూసాం. ఆయన తలయు, తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినటువంటి ఒక రూపము ఇంతకుముందే ధ్యానం చేశాము. అగ్నిజ్వాలల వంటి కన్నులు ఒక రూపము, దాన్ని స్టడీ చేశాము. పాదముల మట్టుకు దిగుచున్నటువంటి ఒక వస్త్రం ఉన్నది, దాన్ని స్టడీ చేశాము. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు కలిగినటువంటి వాడు, దాన్ని స్టడీ చేశాము. అపరంజిని పోలినటువంటి పాదములు, దాన్ని మనం స్టడీ చేశాము. ఆయన స్వరము మహాజలముల వంటి స్వరము అని ఒక దగ్గర, ఆయన స్వరము బూర స్వరము వంటిదని ఒక దగ్గర, మరియు ఆయన రూపము గొర్రె పిల్ల రూపమని ఒక దగ్గర మనం చూశాము. ఈ గొర్రె పిల్లకు 7 కొమ్ములున్నాయి. ఆ కొమ్ములను గురించి కూడా మనం స్టడీ చేశాం. అయితే ఆ 5, 6 ప్రకటన 5, 6లో గొర్రెపిల్లకు 7 కన్నులు కూడా ఉన్నాయి. ఆ కన్నులకు అక్కడనే అర్థం ఇవ్వబడింది. ఆ మాట ఒక మాట చూద్దాము. 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇప్పుడు గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి 7 కన్నులు ఉన్నాయంట. ఏంటి సార్ కన్నులు, 7 కన్నులు, దీని అర్థం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా అక్కడ జవాబు రాయించాడు. భూమి అందంతటికి పంపబడిన 7 ఆత్మలు. ఇది యేసుక్రీస్తు రూపములో ఒక భాగం. అనేక భాగాలను మనం స్టడీ చేస్తున్నాం కదా ప్రకటన గ్రంథం నుండి. అది ఒక భాగం. అయితే ఇప్పుడు మన ముందున్నటువంటిది ఒక పెద్ద అంశం ఏమిటంటే 7 ఆత్మలు. ఆత్మ. ఇంకా ఆత్మను గురించినటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మనం ధ్యానం చేయబోతున్నాం. అది చాలా పెద్దది కాబట్టి దాన్ని కొద్దిగా ఆపి ఇంకొక రూపాన్ని నేను ఈరోజు సిద్ధపడి వచ్చాను. ఆత్మను గురించి మనము ముందు దినములలో ధ్యానం మనం చేయబోతున్నాం. అది ఆత్మ దేవుడు అనేటువంటిది ఒకటి ప్రత్యేక అంశం ఉంది కాబట్టి అక్కడ ఈ యేసుక్రీస్తు యొక్క కన్నులు, దేవుని 7 ఆత్మలను అక్కడ మనం ధ్యానం చేస్తాము. కాబట్టి నేను ఇక్కడ దాన్ని స్టడీ చేయడం లేదు. అయితే యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి ఇంకొక రూపం మనకు 14వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఇప్పుడు యేసుక్రీస్తు రూపంలో 3 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఒకటి మేఘము మీద ఆయన ఆసీనుడై ఉండెను. రెండవది ఆయన రూపంలో శిరస్సు మీద సువర్ణ కిరీటము. కిరీటం అనేటువంటిది ఒకటి ఉంది అక్కడ. ఇది యేసుక్రీస్తు రూపంలోనే. మూడవది ఆయన చేతిలో ఒక కొడవలి, వాడిగల కొడవలి ఉండెను. ఈ మూడిటిని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది యేసుక్రీస్తుకు సంబంధించినటువంటిదే.
యోహాను గారు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ దర్శనాలను ఆయన చూస్తున్నప్పుడు ఆయనకు కనిపించినటువంటి యేసుక్రీస్తులో ఆయన మేఘమును, తెల్లని మేఘము పోయిన ఆ మనుష్య కుమారుడు పోలినటువంటి వాడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఇప్పుడు మన ముందున్నటువంటి అంశం ఈరోజు ఏంటంటే, మేఘానికి యేసుక్రీస్తుకున్న సంబంధం ఏమిటి? ముందు దినములలో కిరీటానికి యేసుక్రీస్తుకున్న సంబంధం ఏమిటి? ఇక తర్వాత దినములలో కొడవలికి యేసుక్రీస్తుకు ఉన్న సంబంధం ఏమిటి? ఇవి మనము స్టడీ చేయబోతున్నాం. మొట్టమొదటగా ఈ మేఘమునకు యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధాన్ని మనము చూడబోతున్నాం. అయితే ఈ మేఘమునకు క్రీస్తుకు అన్నటువంటి ఆ పదము దగ్గర దేవుడు, దేవునికి మేఘానికి అన్న ఒకటే, క్రీస్తుకు మేఘానికి ఉన్న మధ్య సంబంధము అన్న ఒక్కటే. ఇప్పుడు ఈ మేఘం విషయంలో బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు మీరు మేఘము అన్నటువంటి మాటను 4 సందర్భాలలో అది వాడబడింది. మీరేం రాసుకోకండి, నేను ఇది చెప్పిన తర్వాత ఇదే నేను ఏదైతే చెప్పానో, ఎంతవరకైతే చెప్పానో వాటినన్నిటినీ మీ వాట్సాప్ గ్రూప్లో నేను పెడతాను. అదొకటి గమనించండి. రెండవది, మనము ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేస్తున్నాము. అయితే మనం ఏం నేర్చుకుంటున్నామంటే, వాక్యాన్ని చదివే పద్ధతులను కూడా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం బైబిల్లో చాలా వాక్యాలు చదువుతుంటాము. ఎక్కడైనా మేఘం కనపడుతుంది, మేఘం అంటే మేఘమే కదా, మనకు తెలిసినటువంటి మేఘమే కదా అనుకుంటాం. కాదు. మనం రోజు చూస్తున్న మేఘమే కదా అనుకుంటాం. కాదు. మనకు తెలిసింది శరీర సంబంధమైన మేఘమే. కానీ బైబిల్లో మేఘాన్ని 4 సందర్భాలలో, కేటగిరీస్లో మేఘం అనేటువంటి మాట వాడబడింది. మొదటిది ఏంటంటే, దేవునికి మేఘమునకు ఉన్న సంబంధము అంటే దేవునికి నివాసముగా, దేవునికి వాహనముగా ఉన్నటువంటి మేఘము మొదటి కేటగిరీ. మేఘము దేవునికి నివాసముగా ఉన్నది, నంబర్ 1. నంబర్ 2, ఈ మేఘం అనేటువంటిది దేవుని సృష్టి, మనకు తెలిసినటువంటిది అది. ఆ మేఘం ఏంటి, ఎట్లా ఉంది, ఏంటి మేఘం అంటే, అవునయ్య దేవుడు మేఘాన్ని చేశాడు. రెండవది దేవుని సృష్టి. మూడవది, మేఘము దేవుని చేతిలో ఒక పనిముట్టు. మేఘాన్ని వాడుకుంటాడు. మేఘాన్ని తన పనుల కొరకు ఆయన వాడుకుంటాడు మేఘాలను. అంటే దేవుడు ఒక మేఘానికి ఒక ఆజ్ఞనిస్తే ఆ మేఘం ఒక పని చేస్తుంది. మేఘము దేవునికి నివాసముగాను, వాహనముగాను నంబర్ 1. మేఘము దేవుని సృష్టిగాను నంబర్ 2. మేఘము దేవుని చేతిలో ఒక ఆయుధముగాను, పనిముట్టుగాను నంబర్ 4. మేఘము ఉపమాన రీతిగా వాడబడింది. ఎక్కడ ఏ విధంగా ఆ మేఘం అనేటువంటిది ఉపమాన రీతిగా వాడబడిందో మనము చూడబోతున్నాము. ఈ మేఘం గురించి మనం వింటున్నప్పుడు, మనము ప్రకటన గ్రంథంలో చాలాసార్లు పలుమారు వింటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనే మాట చాలాసార్లు వింటుంటాం కదా. మేఘారూఢుడై అంటే మేఘమునకు ఒక ప్రాముఖ్యత ఉన్నది అన్నటువంటి విషయము మనము గుర్తించాలి. సరే, ఈ 4 విషయాలలో మనము మొదటి దాన్ని, దేవునికి మేఘమునకు ఉన్న సంబంధము గమనిస్తే, ఆది కాండంలో
9వ అధ్యాయములో ఆదికాండము 9వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. ఆదికాండము 9వ అధ్యాయము 13, 14. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునెను. ఈ స్టోరీ మనకందరికి తెలుసు. దేవుడు నోవాహు గారితో ఒక నిబంధన. ఏ సందర్భంలో ఒకవైపు భూమి మొత్తం నాశనం అయిపోయింది, కేవలం 8 మంది మాత్రమే రక్షణ పొందారు. అయితే నోవాహు గారితో ఒక నిబంధన చేస్తున్నాడు. ఇదిగో ఆ మేఘములో ఆ ధనస్సును నేను ఉంచితిని. మేఘములో ధనస్సు. ఆ ధనస్సు ఒక దానికి గుర్తు. దాన్ని నేను చూస్తాను. దాన్ని చూచినప్పుడు ఇక మీదట నేను ఈ భూమిని నీళ్లతో నేను నాశనము చేయను. అంటే ఎప్పుడు కూడా దేవుడు ఆ మేఘాన్ని చూస్తూ ఉంటాడు. ఆ మేఘాన్ని బట్టి, మేఘంలో ఉన్నటువంటి ధనస్సును బట్టి ఒక నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరలా ప్రకటన 14 మనం ఇంతకుముందు చూసినట్టు ఆయన మేఘాన్ని ధరించుకున్నటువంటి, మేఘాన్ని తన సింహాసనముగా చేసుకున్నటువంటి వాడు. అంటే ఇప్పుడు దేవుడు ఆ యేసుక్రీస్తుని చూసి ప్రజలతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆ ధనస్సు గురించి మనం తర్వాత ఆలోచన చేద్దాము. మేఘము అనేటువంటిది యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. ఆ సింహాసనముగా దాన్ని చేసుకుని ఉన్నాడు. దేవుడు మనుషులతో చేసినటువంటి నిబంధనను ఆ మేఘాన్ని చూసి గుర్తు చేసుకుంటాడు. నంబర్ 1. నంబర్ 2, 14వ అధ్యాయం నిర్గమకాండంలో 24వ వచనం. 14వ అధ్యాయము నిర్గమకాండము 24వ వచనం. చూడండి, దేవునికిని ఈ మేఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం మనం చేస్తున్నాం. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి, అగ్నిమయమైనటువంటి మేఘము. చూడండి, ఆ మాట మనము గమనిస్తున్నాం. అగ్నిమయమైనటువంటి మేఘము స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి. దేవుడు ఎట్లా చూస్తున్నాడంటే, ఇక్కడ దేవుని కనులు ఏంటివి అని తెలుసా? అగ్నిమయమైనటువంటి మేఘము. దేవుని కనులు ఎట్లున్నాయి అంటే అగ్నిమయమైనటువంటి మేఘము. దాని నుండి ఆయన ఆ ఐగుప్తీయులను చూస్తున్నాడు. ఐగుప్తీయుల దండు వైపు చూస్తున్నాడు. అంటే ఇక్కడ ఆ మేఘమే దేవుని కనులైనాయి. అగ్నిమయమైనటువంటి అగ్ని అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి. ఆ విషయాన్ని మనము గుర్తించాలి.
దేవుడు ఎట్లా చూస్తాడు అంటే అగ్నిమయమైనటువంటి ఆ మేఘము నుండి చూచేటటువంటి వాడు. మనకు తెలిసిందటువంటి మేఘంలో నీళ్లుంటాయి కదా! నీళ్ళు లేనటువంటి మేఘాలు కూడా ఉంటాయని యూదా పత్రికలో మనం చూస్తాము. కానీ ఇప్పుడు క్రొత్త మేఘం కనపడుతుంది. అగ్నిమయమైనటువంటి మేఘం. ఎందుకు అగ్నిమయమైనటువంటి మేఘము? మామూలుగా తెల్లగుంటే బావుంటది గదా! అగ్నిమయమైనటువంటి మేఘం అంటే ఆయన కోపానికి గుర్తుగా ఉన్నటువంటి అగ్ని. ఎవరి మీద కోపము? ఐగుప్తీయుల మీద కోపం. ఐగుప్తీయుల మీద కోపము, దానికి గుర్తుగా అగ్నిమయమైనటువంటి ఆ మేఘ స్తంభము నుండి ఆయన ఐగుప్తులను చూచి తర్వాత వారు వారి రథ చక్రములను ఊడిపడినట్లుగా చేయగా, ఆయన చూస్తేనే అవతల రథముల చక్రములు ఊడిపోయినాయి. ఒక చూపుకే. ఇక మనకు తెలుసు అగ్ని స్తంభము, మేఘ స్తంభము. మేఘ స్తంభము పగటిపూట, అగ్ని స్తంభము రాత్రిపూట. వారిని కాపాడి నడిపించినటువంటి ఈ మేఘ స్తంభము, మేఘ స్తంభము చూడండి. పిల్లర్ ఆఫ్ క్లౌడ్. మనము ఒక మేఘాన్ని స్తంభంగా ఎట్లా ఊహించుకుంటాం చూడండి. స్తంభము అంటే దేనికి గుర్తు తెలుసా? ఒక బలానికి, ఒక ఆధారమునకు. ఒక స్తంభమునకు మనము ఈ పశువులను కట్టేస్తే అది ఎక్కడికి పోదు. స్తంభము ఒక ఆధారానికి, బలానికి గుర్తు. ఇక్కడ మేఘ స్తంభము అంటే దేవుని యొక్క ప్రజలకు ఆయన ఆ మేఘ స్తంభంగా ఆయన కాపాడాడు. రైట్. 16వ అధ్యాయం, నిర్గమకాండము 16వ అధ్యాయము 10వ వచనము. మనం ఈరోజు ఏం స్టడీ చేస్తున్నామంటే యేసుక్రీస్తు రూపంలో ప్రకటన 14:14లో ఆయన మేఘమును సింహాసనముగా చేసుకున్నటువంటి వాడు. ఆ మేఘము దేవునికి క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం స్టడీ చేయడానికి మనము చేస్తున్నాం. రైట్. నిర్గమకాండము 16:10. అట్లు అహరోను ఇశ్రాయేలుల సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడెను. యెహోవా మహిమ ఎక్కడుంటది? ఆ మేఘములో కనపడెను. యెహోవా మహిమను తీసుకొనగలిగినటువంటి, చేర్చుకొనగలిగినటువంటి ఆ మీడియం ఎవరంటే మేఘము. మనకు తెలుసు కదా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుని యొక్క మహిమయై ఉన్నాడు. ఆ మేఘములో యెహోవా మహిమ కనపడెను. ఇప్పుడు యేసుక్రీస్తులో దేవుని యొక్క మహిమ కనబడుతుంది. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, మేఘము దేవునికి నివాసముగాను, దేవునికి వాహనముగాను, దేవుని సన్నిధికి గుర్తుగాను మేఘము అన్నటువంటి మాట వాడబడింది. మేఘము అనేటువంటిది మనకు చాలా అవసరం. ఎందుకంటే మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆయన మేఘంలో వచ్చినప్పుడు ఎవరెవరు ఉంటారు అవన్నీ కూడా మనము స్టడీ చేయబోతున్నాము. సరే, ఇక్కడ మనము కొంత టైము మనం జూమ్‌ను ఆపేస్తున్నాము. 7:30 అయింది కాబట్టి తిరిగి అదే లింక్ మీద మీరు ప్రెస్ చేసి జాయిన్ కండి. మనము 8 వరకు కొనసాగిద్దాము. రైట్. యేసుక్రీస్తు మేఘమును తన సింహాసనముగా చేసుకున్నాడు. అసలు దేవునికి క్రీస్తుకు మరియు మేఘమునకు మధ్య ఉన్న సంబంధాన్ని మనము వాక్యపు వెలుగులో
మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం మనము చేస్తున్నాము. చూడండి, ఇదే నిర్గమకాండములో ఆ 19వ అధ్యాయం, నిర్గమకాండము 19వ అధ్యాయములో 15 మరియు 16వ వచనాన్ని చదువుదాము. నిర్గమకాండము 19వ అధ్యాయము 15, 16. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. ఇక్కడ పాత నిబంధనలో నిర్గమకాండములో ప్రజలు దేవుణ్ణి కలుసుకునేటటువంటి ఆ ప్రక్రియను మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా దేవుడు నేరుగా ప్రత్యక్షంగా వారి కంటికి కనపడ్డాడు. నంబర్ 1. నంబర్ 2, మరి దేవుడు ఉన్నాడా లేదా ఎట్లా తెలుస్తుంది? దేవుడు ఉన్నాడా లేదా, అసలు ఈయన దేవుడేనా మాతో మాట్లాడేది ఎట్లా తెలుస్తుంది అంటే, అనేక అక్కడ ఒక గుర్తులు జరుగుతున్నాయి. ఏంది? పర్వతం ఒకటి ఉంది. ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వని. ఈ మాట మీరు గుర్తించారా? బూర యొక్క మహాధ్వని, సాంద్ర మేఘం, ఇవన్నీ దేవుడు ఉన్నాడు అనే దాన్ని సూచించడానికి ఉపయోగించినటువంటి మాటలు. ఎక్కడైతే ఉరుములు, మెరుపులు, సాంద్రమైనటువంటి మేఘం ఉంటుందో, ఎక్కడ బూర ధ్వని వినపడుతుందో అక్కడ దేవుడు వచ్చాడు. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, మేఘం అనేటువంటిది దేవుని సన్నిధికి గుర్తు. అటువంటి ఆ మేఘంను వారు చూచినప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయము వారు గుర్తించగలుగుతున్నారు. రైట్. నెక్స్ట్ మనము ఈ నిర్గమ కాండంలోనే మనము గమనిస్తే 21వ అధ్యాయం, 20వ అధ్యాయం, నిర్గమకాండము 20, 21వ వచనము. నిర్గమకాండము 20వ అధ్యాయము 21వ వచనము. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతునని మీరు గ్రహించితిరి. ఇక్కడ నేను ఆకాశము నుండి నేను మీతో మాట్లాడుతునని మీరు గ్రహించితిరి అంటే ఆయన ఇంగ్లీష్లో ఆ ఆకాశము నుండి నేను మాట్లాడుతున్నంటే మేఘము నుండి నేను మాట్లాడుతున్నా. అది పాయింట్ అక్కడ. యెహోవా నేను ఆకాశం నుండి నేను మీతో మాట్లాడేట మీరు గ్రహించితిరి. ఒక మేఘం మాట్లాడుట, మేఘాన్ని ఆయన ఒక సాధనముగా ఆయన వాడుకుంటున్నటువంటి వాడు. మేఘము నుండి నేను మాట్లాడితిని. ఇప్పుడు నిర్గమకాండంలో 24వ అధ్యాయం, ఇవన్నీ ఒక్కొక్కటి మనము అన్ని స్టడీ చేసిన తర్వాత ఒక దగ్గర పెట్టుకొని ఆలోచిస్తే, ఈ మేఘము, మేఘ స్తంభము, మేఘములో ధనస్సు, ఆ మేఘములో దేవుని సన్నిధి, మేఘము ద్వారా నేను మీతో మాట్లాడి తిని. చూడండి 24వ అధ్యాయం నిర్గమకాండము 24, 15వ వాక్యము. యెహోవా మహిమ మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. చూడండి,
మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, ఇంతకుముందు మనం ఏం చూసాం తెలుసా? యెహోవా మహిమ ఆ మేఘములో కనపడెను. ఇంతకుముందు మనం ఏం చూసాము? ఆ మేఘములో నుండి దేవుడు వారికి ప్రత్యక్షమాయెను. ఇక్కడ ఆ మేఘము కొండను కప్పెను. ఆ కొండను కమ్మెను. ఆ కొండ మీదంతా మేఘము కమ్ముకున్నదంట. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషెను పిలిచినప్పుడు, మేఘములో నుండి మోషెను పిలుచుట. ఇది క్రొత్త నిబంధన భాషలో ఎట్లా మనం అర్థం చేసుకోవాలి తెలుసా? ఈ మేఘములో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్యలో నుండి మనకు దేవునికి సంబంధం ఏర్పడతది. మనము పాపం వలన దేవునికి శత్రువులమయ్యాం గదా! అయితే మనకు దేవునికి మాటలు లేవు. మాటలు లేవు. అప్పుడు ఎవరు సమాధానపరచాలి? ఈ మేఘమైనటువంటి యేసుక్రీస్తు. చూడండి, మనము ప్రకటన గ్రంథాన్ని ఆబ్జెక్టివ్‌గా స్టడీ చేసి వదిలిపెట్టము. అది మన వ్యక్తిగత జీవితాలకు కూడా అన్వయించుకోవడానికి కూడా మనం దాన్ని స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరినైనా దేవుడు పిలవాలంటే మేఘములో నుండి పిలవాలి. ఎవరినైనా దేవుడు పిలుచుకోవాలంటే మేఘంలో నుండే పిలుచుకోవాలి. అది ఆయనకు ఒక సన్నిధి, ఆయన యొక్క వాహనము, ఆయన మహిమతో నింపబడినటువంటి ఈ మేఘము. ఆ మేఘమే ఆయనకు సింహాసనము. ప్రకటన 14:14. నిర్గమకాండంలో మనము అదే 24వ వచనంలో 17 యెహోవా మహిమ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలు కనులకు కనపడినప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. కొండ మీద, కొండ మీద ఏముంది? మేఘం ఉంది. ఆ మేఘంలో ఏముంది? మహిమ ఉంది. ఆ మేఘంలో ఏముంది? యేసుక్రీస్తు సింహాసనం ఉన్నది. ఇప్పుడు మోషే గారు ఎక్కడికెక్కాడు? మ్ మేఘము కొండ మీదకెక్కాడంటే మేఘములో ఆయన ఎక్కిన్నాడు. మోషే 40 పగలు 40 రాత్రులు మేఘములో ఉండెను. క్రీస్తులో ఉండెను. హల్లెలూయా! ఎంత బావుంది గదా! కొండ మీదకెళ్ళి ఒక 40 రోజులు, 40 పగలు, 40 రాత్రులు, అబ్బా! ఎంత అద్భుతము అనిపిస్తది గదా మనకు. ఇంకా అద్భుతమేంది దెలుసా? క్రీస్తులో ఉండడం. క్రీస్తు దగ్గరికి ఎక్కడం. మేఘమయమైనటువంటి మేఘాన్ని తన సింహాసనముగా చేసుకున్నటువంటి యేసుక్రీస్తు దగ్గర, ఆయన దగ్గరికి ఎక్కడము, ఆయనతో మనము సహవాసము చేయడం. దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయం నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనం ఒకసారి గమనిద్దాము. నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వాక్యము. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మికయుంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చెదనని చెప్పెను. ఎట్లా వస్తాడంట? కారు మబ్బులలో, ఇన్ ద క్లౌడ్స్ ఆఫ్ డార్క్‌నెస్ నేనొస్తాను. నేనొస్తే అప్పుడు ప్రజలు ఎందుకబ్బా కారు మబ్బు వచ్చింది?
అంటే దేవుడు మోషేతో మాట్లాడాడు అన్నటువంటి విషయము ప్రజలకు తెలియాలి. కనుక ప్రజలకు ఇశ్రాయేలుకు బాగా తెలుసు ఈ మేఘం గురించి. ఎందుకంటే ప్రతిసారి నేను మేఘంలోకొస్తాను, మేఘం ద్వారా మాట్లాడతాను, మేఘంలో నా మహిమ ఉంది. ఇవన్నీ చెప్తూ ఉంటే మోషే గారు మేఘంలోనికి ప్రవేశించను. వాళ్ళకు మేఘము అంటే ఆకాశంలో కనిపించే మేఘము మాత్రమే కాదు. వీటినన్నిటిని మనం మరలా ప్రకటన 14:14 తీసుకొనొచ్చి యేసుక్రీస్తుకి కలిపితే అసలు మేఘమంటే ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయము 9, 10 వచనాలు. ఈ ఒక్కొక్క మాటను మనము నిదానంగా గమనించాలి. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఏంటి మేఘం దిగడము, ఎక్కడము, పోవడము. ఈ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మేఘములో దేవుని సన్నిధి, దేవుని ప్రభావము, దేవుని మహిమ, దేవుని మాట, దేవుని శక్తి ఇవన్నీ మేఘములో ఆయన ఉంచాడు. ఆ మేఘము మనకు తెలిసినటువంటి ఆకాశంలో కనిపించే మేఘం గాదు అది. ఏందో అదొకటుంది, దాన్ని మేఘం అన్నారు. అది స్తంభం అన్నారు. మేఘ స్తంభం అన్నారు. హ్మ్. మోషే ఆ గుడారంలోనికి ఏ గుడారము? ప్రత్యక్ష గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. 10వ వచనం. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారము ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారం ద్వారమందు నమస్కారం చేయుచుండిరి. ఏంటి మేఘాన్ని చూసే దేవుడేం కనపడతలేడు. మేఘం దిగిందంట. ఆ మేఘంలో నుంచి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడంట. అందరూ ఆ మేఘాన్ని చూసి నమస్కారం. ఎందుకు ఎవరికి నమస్కారం చేస్తున్నారా అంటే మేఘము అది ఒక సృష్టిలో భాగమైంది గాని ఆ సృష్టికి కాదు ఇప్పుడు నమస్కారం చేసేది వారు. దేవుని సింహాసనమును గాను, దేవునికి వాహనము గాను, దేవునికి సన్నిధి గాను, దేవుని మహిమకు గుర్తుగాను వాడబడినటువంటి ఈ మేఘ స్తంభము దిగి గుడారం యొక్క ద్వారమందు నిలిచియుండి మోషేతో మాట్లాడుట. హల్లెలూయా! ఏంటి మేఘం మాట్లాడుతదా? అవును. మాట్లాడుతాడు. 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారముల నుండి వెలుపలికి రాలేదు. ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఈ విషయం కొంచెం మనకు జాగ్రత్తగా గమనిద్దాము. ముఖాముఖిగా అంటే ఏంది? నా ముఖం నువ్వు చూడొచ్చు. నీ ముఖం నేను చూడొచ్చు. అదే గదా ముఖాముఖిగా అంటే. ఇప్పుడు మోషే ముఖం అందరికి తెలుసు. మరి దేవుని ముఖం ఎట్లుంది? మేఘము. మేఘము. దేవుని ముఖము మేఘము. కనుక ఈ మేఘములో దేవుని ముఖము, దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని మాట అన్నీ దేవుని సింహాసనము అన్నీ ఇమిడినటువంటి పదం ఏంటంటే మేఘము. 34వ అధ్యాయం. నిర్గమకాండంలో చాలా సార్లు ఈ మేఘము గురించి మనం చూస్తాము. ఆ మాటలను మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.
మేఘం అన్నటువంటి మాట పాత నిబంధనలోను నంబర్ 1, క్రొత్త నిబంధనలోను నంబర్ 2. భవిష్యత్తులో మేఘము గురించినటువంటి ప్రాముఖ్యత ఎంతో చెప్పబడింది. మనకు మేఘం గురించి తెలవాలి. 4, 5 వచనాలు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 4, 5. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. మేఘములో దిగి యెహోవా దిగి అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ఈయన సీనాయి కొండ ఎక్కడము, దేవుడు మేఘములో దిగి, ఇంతకుముందు అగ్ని స్తంభము గుడారము ద్వారము దగ్గర దిగి. ఈ దిగి అనేటువంటి మాటని ఇంగ్లీష్లో ఏమంటారంటే డిసెండింగ్, ఇన్కార్నేషన్ అంటారు. ఇన్కార్నేషన్, డిసెండింగ్. ఇప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంలో ఎక్కువ సార్లు మనం వాడేటటువంటి మాటలో దేవుడు వచ్చాడు, దిగి వచ్చాడు, ఈ లోకంలో పుట్టాడు, మేఘస్తంభము దిగి, మేఘము దిగి, ఆ మహిమ దిగి, దేవుడే క్రీస్తులో దిగి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన వేల మందికి కృపను చూపొచ్చు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించను. ఈ మేఘములో దేవుడు తనతో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మోషే గారు గ్రహిస్తున్నాడు. దీని అర్థం ఏమేం తెలుసా? మేఘం అంటే మనం కనపడే మేఘం కాదన్నట్టు. 40వ అధ్యాయం, నిర్గమకాండము 40వ అధ్యాయము 34 వచనము. 40వ అధ్యాయము 34వ వచనము నేను చదువుతున్నాను. కింది వచనాలు 34 నుంచి కొన్ని వచనాలు చదువుదాము. లేకపోతే 33 చదువుదాం, చాలా బాగుంటుంది. 33 నిర్గమకాండము 40వ అధ్యాయము 33 వచనము. ఈరోజు మన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు రూపము, మేఘాన్ని ఆయన తన సింహాసనముగా చేసుకున్నటువంటి వాడు. ప్రకటన 14:14 దాన్ని మనము స్టడీ చేస్తున్నాం. నిర్గమకాండం 40వ అధ్యాయము 33. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేక ఉండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. 38 ఇశ్రాయేల్ అందరి కనుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో
ఇలాగుననే జరిగేది. ఇక్కడ కొన్ని విషయాలు నిదానంగా మనం ఆలోచిస్తే, మందిరము ప్రత్యక్ష గుడారము కట్టుట ముగించబడింది. దేవుడు మోషేకు సీనాయి కొండ మీద పరలోకంలో ఉన్నటువంటి ఒక గుడారాన్ని చూపించాడంట. అయ్యా, ఫస్ట్ ఈ గుడారం చూడు. పరలోకంలో ఒక గుడారం చూడు, బాగా చూడు. ఎంత ఎట్లా ఉంది, ఎంత పొడవు ఉండాలి, దీనికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి. 150 అడుగులు ఉండాలి పొడవు, వెడల్పు 30 అడుగులు ఉండాలి. ఈ 150 అడుగుల పొడవుల్లో 60 పిల్లర్స్ ఉండాలి. ఇంకొక వైపు 60 పిల్లర్లు ఉండాలి. ముందు 5 పిల్లర్లు ఉండాలి. వెనక 5 పిల్లర్లు ఉండాలి. లోపల ఇంకొక గుడారం, అక్కడ ఇత్తడి బలిపీఠం. మరి లోపలికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము, దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, మందసము, ఇవన్నీ బాగా చూడు చూడు చూడని తర్వాత అన్నీ విన్నాడు. ఇక అదే ప్రకారం భూమి మీద నువ్వు కట్టాలి అంటే బెజ్లేలు, అహోల్యాబ్ అనేటువంటి వారితో ఆత్మ ప్రజ్ఞ వివేకము అనేటువంటి వారితో అది కట్టబడింది, ముగించబడింది. దేవుడు చెప్పినట్టు కట్టబడిందా లేదా? ఏంటి గుర్తు అంటే మేఘము కిందికి వచ్చేసింది. దట్స్ ఓన్లీ సైన్ దట్ యూ హ్యావ్ ఒబేడ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ మై ఇన్స్ట్రక్షన్. ఇది అదొక మంచి పాఠం కదా. దేవుడు యాక్సెప్ట్ చేశాడా లేదా ఆయన చెప్పిన పని? ఎస్, మోషే గారు అన్ని ఆజ్ఞలను ఏ క్వశ్చన్ చేయకుండా, ఇది ఎందుకు ఇక్కడ ఉండాలి, అది ఎందుకు ఎక్కడ ఉండాలి, ఇంతే కొలత ఎందుకు ఉండాలి అని ఏం ప్రశ్నించకుండా తాను చూసినటువంటిది ఆయన ఈ భూమి మీద కట్టాడు. అది 34 అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా. మేఘము, మీకు ఎప్పుడు మనసులో మేఘం అంటే ఈ మనం చూసే మేఘాన్ని మర్చిపోండి. అది తర్వాత దేవుని సృష్టిలో భాగమైంది. దేవుడు దాన్ని కూడా వాడుకుంటాడు. ఇప్పుడు అది మనం ధ్యానించడం లేదు. మేఘం అంటే అది దేవుని సన్నిధికి, మహిమకు, శక్తికి, యాక్సెప్టెన్స్కి, మాట్లాడుటకు దేవుడు తన ఆ మేఘాన్ని ఒక వాహనముగా వాడుకున్నాడు. అయితే మనకేంటి? మేఘం గురించి బాగానే చెప్తున్నారు సార్, అది మాకేంటంటే ఆ మేఘమే యేసుక్రీస్తు. ఆ మేఘమే యేసుక్రీస్తు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా, కమ్మితే ఏమైంది? యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మేఘములో ఏముంది? తేజస్సు. యెహోవా తేజస్సు, యెహోవా మహిమ. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. అంత తేజస్సు, అంత మహిమ. యేసుక్రీస్తు మన ఆలయాలలో, సంఘాలలో ఉంటే అంత మహిమ కదా. యేసుక్రీస్తు ఉంటే తేజస్సు. ఎప్పుడు యేసుక్రీస్తు వస్తాడు మన ఆలయానికి? ఆయన చెప్పినట్టు చేస్తే వస్తాడు. మోషే చేశాడు కదా, ఆయన చెప్పినవన్నీ చేశాడు కాబట్టి ఎస్, యు హావ్ డన్, యు హావ్ ఒబేడ్ మీ. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తున్నానని తాను మన మధ్యలోకి వచ్చాడు. మనం ఊరికూరికి అంటుంటాం కదా, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అంటుంటాం కదా. ఎప్పుడుంటాడు తెలుసా? ఆయన మాటలను మనం విన్నప్పుడు. ఆ మత్తయి సువార్తలో 18:20లో ఇంకొక మాట ఉంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున ప్రార్థన చేస్తారు, ఆయన సన్నిధి అక్కడ ఉండను. ఈ కూడి అనేటువంటి మాటకి ఏంటంటే యునైటెడ్. ఈ యూనిట్ అనేటువంటిది నీలో నాలో కనిపించినప్పుడు అదొకటి. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను మనము ఒబే అయినప్పుడు ఇది 2. ఇట్టి సందర్భంలో
ఆయన తేజస్సు మన ఆలయాలలో, మన సంఘాలలో ఉంటుంది. 40వ అధ్యాయం నిర్గమకాండము 36. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. నౌ ద క్లౌడ్ ఈస్ లీడింగ్ దెమ్, గైడింగ్ దెమ్. వాళ్ళకొక గుర్తిచ్చేసాడు. అదా పైకి లేచినప్పుడు మీరు వెళ్ళాలి, కిందికి వచ్చినప్పుడు అక్కడనే ఆగాలి. ఎప్పటి వరకు ఇక్కడ ఉండాలి సార్ అంటే, మేఘము ఇక్కడ ఉన్నంత వరకు మీరు ఇక్కడ ఉండాలి. మేఘము పైకి లేసేటటువంటి సమయం వస్తుంది, అప్పుడు మీరు ప్రయాణం అవుతారు. నిర్గమాకాండము లో చాలా మనము ఈ మేఘాన్ని గురించి మనము స్టడీ చేస్తాం. ఒక్క మాట మనం చూసుకున్నాం. లేవియాకాండము 16వ అధ్యాయము 21వ వచనం. లేవియాకాండము 16వ అధ్యాయము 21వ వాక్యము. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తల 2 చేతులు ఉంచి ఇశ్రాయేళ్ల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోసే తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఐఎమ్ సారీ, అది కాదు. లేవియాకాండం 16వ అధ్యాయము 1వ వచనం. ఐఎమ్ సారీ, 1-2 వచనాలు. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడేట్లేను, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక యుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డ తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. ఈ కరుణాపీఠం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలములో మందసం మీద 2 కేరుబులు ఉన్నాయి. ఆ కేరుబుల కింద ఉన్న స్థలాన్ని కరుణాపీఠము అని అంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ కరుణాపీఠము మీద నేను మేఘములో నీకు కనబడతాను. కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును. కనబడితే ఏంటి? ఆ మేఘంకున్న శక్తి ఏం తెలుసా? ఎవరైనా పాపముతో అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చారనుకోండి, ఈ మేఘం వాళ్ళని చంపేస్తుంది. అందుకనే పోయి మీ అన్నకు చెప్పుకో, మాటికి ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి రాకూడదు. మరి ఎప్పుడు రావాలి దేవా? సంవత్సరానికి ఒక్కసారి రావాలి ఇక్కడికి. సంవత్సరానికి ఒక్కసారే ఇక్కడికి రావాలి. 7వ నెలలో 14వ దినమున తాను చేసిన పాపముల నిమిత్తము, ప్రజలు చేసినటువంటి పాపముల నిమిత్తము పాప ప్రాయశ్చిత్త బలి రక్తాన్ని ఇక్కడ మందస్సు మీద పోయడానికి మాత్రమే ఆయన రావాలి. అంటే ఇప్పుడు ఆ మేఘానికి ఎంత శక్తి ఉంది చూడండి. ఇప్పటి వరకు మేఘము మహిమతో, తేజస్సుతో, శక్తితో నింపబడింది. ఈ ఐగుప్తీలను వారిని ఓడించేటటువంటి మేఘముగా కనపడింది. మోషే ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు అక్కడ దేవుడు ఆ మేఘములో మాట్లాడుతున్నాడు. ఇంకొక కోణం ఏమిటంటే, ఈ మేఘము శిక్షించే మేఘము కూడా. ఈ మేఘము శిక్షించే మేఘము కూడా ఉన్నది. ప్రియులారా, ఇంకా మనము ముందు దినములలో ఈ మేఘం గురించి మనము ధ్యానం చేయబోతున్నాము. బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్క మాటను శరీర రీతిగా తీసుకోకుండా, బైబిల్ అనేటువంటిది సాహిత్యంతో కూడుకున్నటువంటి మాటలు,
దేవుని మాటలు, సాహిత్యము. ఈ సాహిత్యంలో ఒక్కొక్క మాటకు చాలా అర్థాలుంటాయి. వాటిని మనము వాక్యపు వెలుగులో మనము ధ్యానం చేయాలి. ఆ విధముగా క్రీస్తు యొక్క రూపము, ఇప్పుడు దేవుడు తను తాను ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడు? క్రీస్తులో. ఇప్పుడు ఎవరైనా దేవుణ్ణి చూడాలంటే క్రీస్తుని చూడాలి. ఆ క్రీస్తే మీరు చూసిన మేఘమయ్యా అని చెప్పే ప్రయత్నం ఇది. ఇప్పుడు ఇశ్రాయేలులకు ఇది ఒక వార్త. ఏంటయ్యా అంటే, ఇదిగో మీకు మేఘం తెలుసు గదా! మేఘస్తంభం తెలుసు గదా! మేఘంలో నా ప్రత్యక్షతను చూసారు గదా! మేఘం ద్వారా నేను ద్వారం వద్ద దిగాను గదా! అవును సార్, అవును సార్ అంటున్నారు. ఆ మేఘమే క్రీస్తయ్యా అని వాళ్ళకి సువార్త. వాళ్ళింకా నమ్మడం లేదు గదా క్రీస్తుని. అది ఒక శుభవార్త వాళ్ళకు. మనం కూడా యేసుక్రీస్తు అంటే కొంతకాలము ఈ 2000 సంవత్సరాల క్రితం కొంతకాలం పుట్టాడు, జీవించాడు, ఇంగ అంతా అయిపోయింది అన్నటువంటి పరిమితమైనటువంటి అర్థంలో ఉండకుండా ఆయన యొక్క సంపూర్ణ అర్థాన్ని మనము గ్రహించడానికి ఈ విధంగా వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. ఇంతటితో ఈ సమయాన్ని బట్టి ఇక్కడ మనము స్టాప్ చేస్తున్నాము. ముందు దినములలో దీన్ని మనము కంటిన్యూ చేద్దాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.